బ్రాండెడ్ కి నాన్ బ్రాండెడ్ కంటే తేడా నాకు తెలిసిన పరిజ్ఞానంలో 2010 నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నా నాకు తెలిసింది నేను చెప్తాను. ఈ రెండు ఎంటీ డబ్బాలు చెప్తున్నారు కదా. బ్రాండెడ్ కంపెనీ వాడు చేసేది ఏంటంటే తెలుసా, స్ట్రాంగ్ డబ్బా ఇస్తాడు. నాన్ బ్రాండెడ్ నార్మల్ డబ్బా ఇస్తాడు. చూస్తున్నారు కదా, బ్రాండ్ 50 EC అనుకుందాం. ఓకే, నాన్ బ్రాండ్ ఇది కూడా 50 EC. ఈ రెండు మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తారు, మనకి ఎక్స్పోర్ట్ చైనా. చైనా నుంచి రా మెటీరియల్ తెచ్చుకొని వాళ్ళ సొంత కంపెనీలో తయారు చేసుకుంటారు. ఇది రేట్ ఎక్కువ ఎందుకు ఉంటుంది, ఇది రేట్ తక్కువ ఎందుకు ఉంటుంది. ఓకేనా, చూడండి ఇందులో మెడిసిన్ నేను చెప్తాను. ఇది నాన్ బ్రాండ్ అయింది. ఇది బ్రాండ్. మెటీరియల్ ఎక్కడది, చైనాదే. ఎవరు తెచ్చినా చైనా నుంచే వస్తున్నాయి. ఇంతవరకు జపాన్ నుంచి వచ్చినప్పుడు రేట్లు ఎక్కువ, అప్పుడేం మాట్లాడదా లేదు మనం, క్వాలిటీ అవి రేట్లు ఎక్కువ, ఎక్స్పోర్ట్ ఎక్కువ. ఇప్పుడు చైనా నుంచి వచ్చేది బ్రాండ్ కూడా చూసారు కదా మీరు, అదే పడింది. బ్రాండ్ ఏం చేస్తారంటే టీవీ అడ్వర్టైజ్మెంట్, ఫాస్టరింగ్, ఎంప్లాయీస్ ఎక్కువ. నాన్ బ్రాండెడ్కి హడావిడి ఉండదు, డైరెక్ట్ డీలర్, మధ్యలో ఒకలో ఇద్దరు ఉంటారు ఎంప్లాయీస్, అందుకే ఇది రేట్ తక్కువ. ఇందులో ఉన్న ఈ 50 EC అనే సర్టిఫికేట్ తెచ్చుకుంటాకి కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది అనమాట గవర్నమెంట్ నుంచి. 50 EC ఉంది మా డబ్బాల్లో అని చెప్పి గవర్నమెంట్ నుంచి తెచ్చుకుంటాకే బోల్డ్ ఖర్చు అయింది. ఏ కంపెనీ పెట్టినా మినిమం ఒక 10ల సంఖ్యలో కోట్లలోనే, ఒక 20-30 కోట్లు అయితే కంపెనీలు పెడతాయి. ఎవరు రైతులు పెడతాకి చిన్న కంపెనీలు పెట్టరనమాట. బయోల విషయం నేను మాట్లాడను, బయోలు అంటే అది వేరు, దాని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను.